అయితే మనము మహిళలకు సంబంధించిన కార్యక్రమంలో ఓ భాగంగా అంటే మహిళలు అన్నింటిలో ముందుండాలి, ప్రతి పనిలో మహిళ ముందుండాలనే ఉద్దేశంతో సిఎస్ఆర్ వారిని సంప్రదించగా శ్రీనివాస్ గారు చాలా నేనంటే ఇలాగ మహిళలు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఉపాధి లేకుండా ఉన్నారు సార్, ఈ పరిస్థితిలో ఒక టైలరింగ్ సెంటర్ ఇస్తే మేము ఒక గ్రామాన్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కనీసం వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకునేటట్టుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సార్ గారిని అడిగినప్పుడు సారు పైన జయంతి మేడం గారిని వీళ్ళందరినీ సంప్రదించి కంపల్సరిగా మేము ఇస్తామని 2 సంవత్సరాల ప్రయాసపడితే ఈ ప్రోగ్రాము వచ్చింది. అయితే ప్రోగ్రాం రావడం ముఖ్యం కాదు, మీరు నేర్చుకుని మీరు ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెడతారో అదే సాధనలో పెడతారో అనే దాంట్లో బాగానే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రోజున ఆలమూరు, జొన్నాడ, మన సూర్యాపేట గ్రామాల్లో ఈ మిషన్లు 40 మందికి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. 40 మందికి మిషన్లు ఈ గ్రామంలోనే ఎక్కువ మిషన్లు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఉన్న జనాభా 1000 జనాభా. అయితే కనీసం మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరు మీ ఇంట్లో బట్టలు మీరు కుట్టుకుంటే మీకు ఉపయోగం. ఇవాళ బయట ఒక జాకెట్ కుట్టాలంటే 250 రూపాయలు 300, అవునా కదా? అవునా? మరి ఇద్దరు టీచర్లు వేసాం, మధ్యాహ్నంలో పొద్దుటప్పుడు. మరి ఎంతవరకు నేర్చుకున్నారో మీ సాధన ఎంతవరకు ఉంటుందో రేపు పొద్దుట మేము పని కల్పించినప్పుడు కనబడుతుంది. మేము పని కల్పించినప్పుడు మీరు ఎంత బాగా నేర్చుకున్నారో ఎంతవరకు అనేది మీ పనిలో కనబడుతుంది, అవునా కదా? కనుక అయితే ఈ మిషన్ ట్రైనింగ్ అనేది మనిషికి లైవ్లీవుడ్ ప్రోగ్రామ్ అంటే మేడం గారు ఈ లైవ్లీవుడ్ ప్రోగ్రామ్ మీరు చాలా బాగా నేర్చుకున్నారు, డెవలప్ అవ్వాలి మీరు అని చెప్పారు మేడం గారు. ఈ డెవలప్ అవ్వడం అంటే ఏంటి? నేర్చుకున్న దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో, నేర్చుకున్న దాన్ని సాధనలో పెట్టడం అనేది మనకు ముఖ్యం. కనుక మీరందరూ మిషన్ ట్రైనింగ్ నేర్చుకున్నాము, మిషన్లు ఆపరేట్ చేసుకుని ఏదో మేడం గారు మిషన్ ఇచ్చేసారంటే కుదరదు. మేము ఏదైతే కనీసం మీ ఇంట్లో ఆ మిషన్లు ఉపయోగించేటట్టుగానే ఉండాలి తప్ప ఇంకోటి అవ్వకూడదు. ఒకటి మిషన్ ట్రైనింగ్ నేర్చుకోవడమే కాదు, మీరు మీ పిల్లల్ని చదివించడంలో భాగంగా ఉండాలి. అలాగే మీరు ఏ పని చేసినా ఒక పనే కాదు, మిషన్ ట్రైనింగ్ ఒకటే కాదు, ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనకి రేడియో సెంటర్ కూడా ఉంటారు కదా, మన కుటుంబానికి మనం మారడాలి ఇప్పుడు అన్నట్టుగా ప్రతి మహిళ ఉండాలి, అవునా కదా? కనుక ప్రతి ఒక్క మహిళ ట్రైనింగ్ నేర్చుకున్నారు కనుక ఈ ట్రైనింగే కాదు, మీరు ఇంకా దీంట్లో ముందుగా మీరు వెళ్తే ఇంకా అనేక రకాల ట్రైనింగ్ కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే మీరు మిషన్లు ఇచ్చిన వెంటనే మీకు నైటీలు, తర్వాత కొంచెం వర్కౌట్ మేము చేయాలని చూస్తున్నాము. క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వర్క్ కూడా ఇవ్వాలని కూడా కొంతమందిని మేము అడిగాము. వాళ్ళు రెడీగానే ఉన్నారు. కానీ మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తారు. మేము ఇచ్చిన దాన్ని మా పేరుని నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. దాని గురించి ఇంకొకటి